నమస్తే, వెల్కమ్ టు తెలంగాణ ఎక్స్ప్రెస్. నీ కుమార్ దామిరా. ముందు హెడ్లైన్ చూద్దాం. నీతిమాలిన రాజకీయాలకు కేర్ ఆఫ్ బీజేపీ. బీఆర్ఎస్ గురించి మాట్లాడే అర్హత కిషన్ రెడ్డికి లేదన్న శ్రీధర్ రెడ్డి. అటు పైరుని కాపాడుకోవడానికి రైతుల అవస్థలు, ఇటు అకాల వర్షంతో నాశనమైన పంటలు. రేపటి నుంచి 10వ తరగతి పరీక్షలు. హాజరు కానున్న 5 లక్షల మందికి పైగా విద్యార్థులు. అవినీతి అంతం కావాలని ఆర్ఎస్ఎస్ ప్రగల్భాలు. ఇప్పుడెందుకు నోరు మెదపడం లేదన్న కపిల్ సిబాల్. ఇవాళ మహిళా ప్రీమియర్ లీగ్ ఫైనల్స్. ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ మధ్య టైటిల్ ఫైట్. ఇక డీటెయిల్ చూస్తే, కాంగ్రెస్ బీజేపీపై బీఆర్ఎస్ నేత రావుల శ్రీధర్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆ రెండు పార్టీలు ఒక అవగాహనకు వచ్చి బీఆర్ఎస్ పార్టీని బలహీనపరిచే కుట్రలు చేస్తున్నాయని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ అభివృద్ధి జరగలేదంటున్న ప్రధాని మోదీ పార్లమెంట్లో రాష్ట్ర అభివృద్ధిని ఎందుకు మెచ్చుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ నేతలను దొంగలంటున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ పార్టీలో నుంచి వెళ్లిన వారికి ఎంపీ టికెట్లెలా ఇస్తున్నారని ప్రశ్నించారు. ఇక దళితుల భూములు ఆక్రమించిన ఈటల రాజేందర్కు బీఆర్ఎస్ పై మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు శ్రీధర్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ, ఈ రెండు పార్టీలు కూడా కుట్రపూరితమైనటువంటి వ్యవహారం చేస్తూ బీఆర్ఎస్ని బలహీనపరచాలనేటటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం దోపిడీ చేసింది, పోయిన 10 ఏళ్ల కాలంలో అభివృద్ధి చేయలేదని చెప్పేసి నరేంద్ర మోదీ గారు మాట్లాడతారు. మా ప్రభుత్వం దోపిడీ చేసినట్లయితే, మా ప్రభుత్వం అభివృద్ధి చేయకపోతే, మా ప్రభుత్వంలో మా పార్టీలో ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి యొక్క నాయకులను, వ్యక్తులను మరి వాళ్ళు దోపిడీదారులే అయి ఉంటే ఎందుకు నీ పక్కన భారత ప్రధానిగా వాళ్ళని నిల్చోబెట్టుకొని ఓట్లు వేయమని ప్రజలను అడుగుతున్నావో చెప్పాల్సిన అవసరం ఉంది. ఇంతకంటే ఆత్మహీనమైనటువంటి మాటలు ఉంటాయా అనేది ఇవాళ బీజేపీ ప్రశ్నించుకోవాలి. తెలంగాణలో అభివృద్ధి శూన్యమని చెప్తున్నారు. ఇదే మోదీ గారు పార్లమెంటులో చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా మాట్లాడాల్సి వచ్చినప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు తెలంగాణను అభివృద్ధి పదాన తీసుకుపోతా ఉన్నారు, బ్రహ్మాండమైన పనిచేస్తున్నారని మెచ్చుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో మిషన్ భగీరథ ప్రారంభోత్సవానికి వచ్చినప్పుడు, మెట్రో ప్రారంభోత్సవానికి వచ్చినప్పుడు కేసీఆర్ ప్రభుత్వం బ్రహ్మాండంగా పనిచేస్తుందనే విషయాన్ని చెప్పారు. ఇవాళ మాది దోపిడీ ప్రభుత్వం అని మాట్లాడుతూ ఉన్నారు. ఇదేం ద్వంద్వనీతో బీజేపీ చెప్పాల్సిన అవసరం ఉంది. నిన్న కిషన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు, దొంగల పాలన పోతుంది అనుకున్నాం, గజ దొంగల పాలన వచ్చిందని కామెంట్ చేస్తూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా కిషన్ రెడ్డి గారు, ఎవరు దొంగలు? ఒకవేళ మా పార్టీలో ఉన్న వాళ్ళందరూ దొంగలయ్యి ఉంటే మరి ఆ దొంగల ఇంటి ముందు రోజు పోయి నైట్ వాచ్మన్ ఉద్యోగం ఎందుకు చేస్తా ఉన్నావు? నేను మీకు పార్టీ టికెట్లు ఇస్తాను, ఎంపీ టికెట్లు ఇస్తానని ఎందుకు బీఆర్ఎస్ పార్టీ నాయకుల ఇంటి ముందు నైట్ వాచ్మన్ ఉద్యోగం చేసి పొద్దున్నే వాళ్ళు ఇళ్ళకి పోతున్నావు? మరి వాళ్ళు దొంగలై ఉంటే ఇవాళ నీ పార్టీ తరఫున, బీజేపీ తరఫున దొంగలకు పార్లమెంట్ టికెట్లు ఇచ్చినావా చెప్పాల్సిన అవసరం ఉంది అనే విషయాన్ని నేను కిషన్ రెడ్డి గారికి చెప్తా ఉన్నాను. నీతి మాలిన మాటలు, సిగ్గుమాలిన రాజకీయాలకు కేర్ ఆఫ్ గా భారతీయ జనతా పార్టీ తయారు చేస్తున్నావు కదా. అధికారంలో ఉన్నాం కాబట్టి ఏమైనా నడుస్తుంది, కేంద్రంలో ఉంది అనుకుంటే చిల్లదనే విషయాన్ని గమనించాలి. దళితుల భూములు దోచుకున్నటువంటి దొంగ ఈటల రాజేందర్ బీఆర్ఎస్ పార్టీని తిడతావు, దమ్మేందో చూపిస్తా అంటావు. నీ దమ్మేందో హుజరాబాద్ ప్రజలు చీగొట్టే, నీ దమ్మేందో గజ్వేల్ ప్రజలు చీపొమ్మంటే అర్థం కాలేదా? బ్లాక్ మెయిల్ రాజకీయాలతోటి మల్కాజ్గిరిలో సీటు సంపాదించి మళ్ళీ మమ్మల్ని తిడతావా? కొద్దిగైనా ఆత్మగౌరవం ఉందా? ఇవాళ కుటుంబాల గురించి మాట్లాడుతా ఉన్నారు. నాగర్ కర్నూలులో పోతుగంటి రాములు ఎంపీ గారి కొడుక్కి టికెట్ ఇస్తే అది కుటుంబ రాజకీయం కాదా? రాత్రికి రాత్రి మూటలు పట్టుకొని వస్తే టికెట్లు ఇస్తే అది ధన రాజకీయం కాదా? మీకు మమ్మల్ని విమర్శించేటటువంటి యొక్క నైతిక అర్హత ఎక్కడుందని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. పార్లమెంట్లో తెలంగాణ సమస్యలపై మాట్లాడాలంటే బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలన్నారు మహబూబ్ నగర్ ఎంపీ మన్నె శ్రీనివాసరెడ్డి. మహబూబ్ నగర్ పార్లమెంటు స్థానంలో ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్ విజయాలు సాధించిందని, 4వసారి కూడా ఎగిరేది గులాబీ జెండానే అన్నారు. ఎప్పటికైనా తెలంగాణ రాష్ట్ర హక్కులను కాపాడేది బీఆర్ఎస్ పార్టీనే అంటున్న మన్నె శ్రీనివాసరెడ్డితో మా ప్రతినిధి నరేష్ ఫేస్ టు ఫేస్. పార్లమెంట్ స్థానానికి ఇప్పటికే ప్రధాన పార్టీలన్నీ కూడా అభ్యర్థులను ప్రకటించాయి. మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానం నుంచి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మరోసారి మన్నె శ్రీనివాసరెడ్డి పేరును కేసీఆర్ ప్రకటించారు. ప్రస్తుతం మహబూబ్ నగర్ ఎంపీగా మరోసారి పోటీ చేయబోతున్నటువంటి మన్నె శ్రీనివాసరెడ్డి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్, రెండోసారి కేసీఆర్ గారు అవకాశం ఇవ్వడం జరిగింది.
మొదటిసారి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది, రెండోసారి అసలు ఏం చెప్పి ప్రజల్లోకి వెళ్ళబోతాం? ఇవన్నిటినీ సినిమాలు చూపించి ఓటు దండుకోవడం అంటే అది బీజేపీకే వర్తిస్తుంది. ఏదైతే ఎక్కడో పోయిన కాంగ్రెస్ ప్రభుత్వము ఈరోజు చిన్న చిన్న తప్పిదాల వల్ల వచ్చి ఈరోజు ఓట్లాడుతున్నదంటే చాలా హాస్యాస్పదం. అంటే ప్రధానంగా ఇప్పుడు బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ అసలు పోటీలోనే లేదు, వారు అంటే పోటీ కూడా చేసే పరిస్థితి లేదు, వాళ్ళు జనాల దగ్గరికి వెళ్ళలేరని చెప్పి బీఆర్ఎస్ పార్టీని పూర్తిగా పార్లమెంట్ ఎన్నికల్లో సైడ్ చేసేటటువంటి విమర్శలు చేస్తూ వస్తున్నారు గత నెల రోజుల నుంచి కూడా. ఈ విమర్శల్ని ఎట్లా తిప్పికొడతారు? ఈ ఇట్లా విమర్శలు చేస్తున్నటువంటి ఈ పార్టీలకు ఎన్నికల్లో ప్రజలకు ముందు పోయినప్పుడు ఏం చెప్తారు? తెలంగాణ ఏర్పడ్డప్పటి నుంచి కూడా ఈరోజు గ్రామాలు పట్టణాలుగా మారిపోయినాయి. అది కేవలము కేసీఆర్ గారి యొక్క ఆలోచన విధానం వలన ఈరోజు రైతులు బాగుపడ్డారు, రైతు కూలీలు బాగుపడ్డారు. ఈరోజు బీద ప్రజలు ఈరోజు ఇండస్ట్రీస్ ఏర్పడి ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించరు. ఇప్పటిదాకా దాదాపు 1,70,000 ఉద్యోగాలు కూడా ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా డాటాతో పాటు కంప్లీట్గా ప్రజల ముందు పెట్టదలుచుకున్నాము. ఇక ముందు కూడా రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ ప్రభుత్వమే అవసరము. కాబట్టి ఈరోజు తెలంగాణ గళము పార్లమెంట్లో వినిపించాలంటే కేవలము బీఆర్ఎస్ ఎంపీల ద్వారానే అవుతుంది. ఏదైతే ఇప్పటిదాకా కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ కేవలము సినిమాలు చూపించే వాళ్ళ చరిస్మాలు చూపించే అక్షంతలు పంపించి గుళ్ళు కట్టి గోపురాలు కట్టి ఇప్పటిదాకా ఎవరు గుళ్ళు కట్టలేదా, గోపురాలు కట్టలేదా? మన మాజీ ముఖ్యమంత్రి గారు యాదాద్రి టెంపుల్ కట్టలేదా? ఈరోజు ఎక్కడనో పోయిన కాంగ్రెస్ అయితే కంప్లీట్ రిటైర్మెంట్ పార్టీ అనే ఉండే. ఈరోజు చిన్న చిన్న తప్పిదాల వలన ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏం చెప్పొచ్చింది? ఈరోజు రైతు బంధు 15,000 ఎకరాకు 15,000 ఇస్తున్నది. ఏమి ఇచ్చింది? ఇప్పటివరకు 2-3 ఎకరాలకు వేసింది, కేవలం 5,000 ఇచ్చింది. మాట ఉన్నదా? అక్కడ మాట నిలుపుకున్నదా? ఒకటి. అదేవిధంగా ఈరోజు ఏదైతే ఖరీఫ్ పంటలకు పండించిన పంటలకు మీకు క్వింటాల్ కాడ 500 మీకు బోనస్ ఇస్తా అని చెప్పింది. ఆ బోనస్ కూడా ఇంతవరకు లేదు. బీద పిల్లలకు ఏదైతే పెళ్ళి అయ్యే పిల్లలకు కేవలం ఇది ఏదైతే కళ్యాణ లక్ష్మి కాక దాంతోపాటు తులం బంగారం ఇస్తామన్నారు, అది లేదు. ఏదైతే మహాలక్ష్మి స్కీమ్ 2,500 రూపాయలు ప్రతి మహిళకి ఇస్తామన్నారు, ఇప్పటివరకు అవి కూడా లేవు. అది చూసుకోండి. ఈరోజు మోసం చేసి ఈరోజు 100 రోజులు అవుతున్నది. ఇంకా మేము చదువుకోలేదు, మేము సెట్ అయిన కంటే ప్రభుత్వం అనేది కంటిన్యూషన్. పార్టీలు మారచ్చు, ప్రభుత్వాలు అనేది అది ఎప్పటికీ శాశ్వతంగా ఉండేటివి. అవి ఏ ప్రభుత్వం వచ్చినా ఏ పార్టీ వచ్చినా ప్రభుత్వం అన్నది ఒకటే. ప్రభుత్వం యొక్క ఆదాయ స్థితిగతులు, బడ్జెట్ ఏంది, మన ఖర్చు ఏంది అనే దానిపైన ఆధారపడి ఉంటుంది. ఈ కేవలము కళ్ళబొల్లి మాటలతోటి ఈరోజు ప్రభుత్వం నెట్టుకొచ్చింది తప్ప ఇంకా చూస్తాం ఒక సంవత్సరం అయితే కాంగ్రెస్ పరిస్థితి కూడా ఏదో అనేది తెలిసిపోతుంది. ఒకరు గద్వాల నుంచి, మరొకరు కల్వకుర్తి నుంచి పోటీ చేస్తారు. కల్వకుర్తి నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఇక్కడ పోటీ చేస్తారు. మీరేమో ఇక్కడ స్థానికుడిగా ఉన్నారు. ఈ స్థానికత అంశం తెర మీదకి కూడా మీరు తీసుకురావడం జరిగింది. ఇది ఏ విధంగా మీకు ఎన్నికల్లో ఉపయోగపడబోతాం? ఖచ్చితంగా మేము మహబూబ్నగర్ స్థానికులము. మహబూబ్నగర్ ఈరోజు పార్లమెంటరీ హెడ్ క్వార్టర్ మహబూబ్నగర్ కేవలము మా సొంత గ్రామము గురుకుంట గ్రామము 20 కిలోమీటర్ల దూరం. అదేవిధంగా కాకుండా మేము ఈరోజు ఇండస్ట్రీస్ స్థాపించి ఫార్మా బిజినెస్లో దాదాపు 1000 మందికి ఉద్యోగాలు ఇస్తున్నాం. మేము స్థానికులము. ఖచ్చితంగా ఆ దాన్ని బట్టే మాకు ఈరోజు కేసీఆర్ గారు మాకు టికెట్ ఇవ్వడం జరిగింది, పార్లమెంట్ టికెట్. ఖచ్చితంగా వాళ్ళు స్థానికులు గారు, ప్రజలు కూడా వాళ్ళు నమ్మే పరిస్థితిలో లేరు. ప్రజలు కూడా ఆలోచన చేస్తున్నారు. కేవలము ఏదైతే గుళ్ళు గోపురాలతోటి ఓటు దండుకునే పరిస్థితిలో బీజేపీ ఉంది. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాటలు కూడా మోసపూరితమైన మాటలు. వాడు ఏదైతే మనం గతంలో ముఖ్యమంత్రి గారు చెప్పిండు 9 తారీఖే మీకు 2 లక్షల రూపాయల మాఫీ, ఖచ్చితంగా ప్రతి రైతుకు రుణమాఫీ చేస్తా అని చెప్పి మాట్లాడండు. ఇప్పటిదాకా రుణమాఫీ పరిస్థితి లేదు. అది వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిగతులు ఉండవచ్చు, కానీ ప్రజలకు ఇచ్చిన మాట ఏందనేది ప్రజలు ఆలోచనతో ఉన్నారు. వాటన్ని ఎట్లా ఇవన్నీ డూప్లికేట్ మాటలని ప్రజలకు తెలిసిపోయింది. కాంగ్రెస్ పార్టీ అమలు కానటువంటి హామీలను ప్రజలకిచ్చి ప్రజలకు కళ్ళబొల్లి మాటలు చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని, మరోవైపు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ గుళ్ళు గోపురాల పేరుతో రాజకీయం చేస్తూ ప్రజల్ని మరోసారి మోసం చేయడానికి, ఎంపీ ఎన్నికల్లో ఓట్లు దండుకోవడానికి
వస్తున్నారని చెప్పి, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు గెలిస్తేనే పార్లమెంట్లో తెలంగాణ రాష్ట్ర హక్కుల గురించి తెలంగాణ గలం వినిపించేందుకు వీలుంటుందని, ప్రతి సందర్భంలో కూడా గత 5 ఏళ్ల కాలంలో కూడా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసమే పార్లమెంట్లో గలం వినిపించిందని, మరోసారి తెలంగాణ గలం పార్లమెంట్లో వినిపించాలంటే బీఆర్ఎస్ పార్టీ ఎంపీలను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా గెలిపించాలని ఎంపీ మన్నె శ్రీనివాసరెడ్డి కోరుతున్నారు. వీడియో వెంకటతో నరేష్, టీ న్యూస్, మహబూబ్నగర్ జిల్లా. రాష్ట్రంలో అకాల వర్షంతో పంటలు నష్టపోయిన అన్నదాతలను ప్రభుత్వం ఆదుకోవాలని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి కోరారు. కామారెడ్డి జిల్లా బీర్కూరు మండలంలోని చిచ్చోలి కిష్టాపూర్ గ్రామంలో వడగండ్ల వానతో పంటలకు తీవ్ర నష్టం జరిగింది. పంటలను పరిశీలించిన పోచారం శ్రీనివాసరెడ్డి రైతులకు ధైర్యం చెప్పారు. అకాల వర్షాలతో బాన్సువాడ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో పంటలకు నష్టం జరిగిందని ప్రభుత్వం ఆదుకోవాలని పోచారం కోరారు. శివార్లో ఉన్నాను ఇప్పుడు నేను పొలంలో. నిన్న సాయంత్రం వడగల వాన పడి మొత్తం 1500 నుంచి 2000 ఎకరాల వరకు పంట నష్టం జరిగింది ఇక్కడ. నాకు రాత్రి వీళ్ళు వడగళ్ళ వాన పడ్డ తర్వాత ఫోన్ చేసి ఇప్పుడు వచ్చాను, ఇక్కడ ఫీల్డ్కి వచ్చాను. సో మీ వాళ్ళని పంపించి ఒక సర్వే చేయించండి. బాగా నష్టం జరిగింది. ఒక ఇత్తు కూడా మిగులుతుంది. మొత్తం రాళ్ళన్నీ కంప్లీట్గా పొలం అన్ని రాలేని రాత్రి మొత్తం ఒక ఇత్తు కూడా మిగలలే. ఒక 1500 నుంచి 2000 ఎకరాల పైన ఉంటుంది. రిపోర్ట్ చెప్పించుకొని పంట పొలాలకు సాగునీరు అందించాలని డిమాండ్ చేస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం నర్సింగాపూర్ రైతులు రోడ్డెక్కారు. వేములవాడ కోరుట్ల ప్రధాన రహదారిపై బైఠాయించి ఆందోళనకు దిగారు. చేతికొచ్చిన పంట పొలాలు నీళ్లు లేక ఎండిపోతున్నా పట్టించుకునే నాదుడే లేదంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగలేదని, కానీ కొత్తగా వచ్చిన ప్రభుత్వం మాత్రం నీళ్లు అందించకుండా రైతులను నిండా ముంచిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడించడంతో రైతులు ధర్నా విరమించారు. వెంటనే సాగునీరు అందించకుంటే మళ్లీ ఆందోళన చేపడతామని రైతులు హెచ్చరించారు. రాష్ట్రంలోని రైతన్నలకు కష్టకాలం దాపురించింది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గంలోని రుద్రంగిలో వరి పంట ఎండిపోకుండా వాటర్ ట్యాంకర్లతో నీటిని పట్టిస్తున్నారు. ప్రస్తుత దశలో నీరు లేకపోతే పంటలు ఎండిపోయే పరిస్థితులుండడంతో చేసేది లేక వాటర్ ట్యాంకర్లతో నీటిని పట్టిస్తున్నామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం సాగునీటిని అందించడంలో విఫలమైందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. గోదావరి నీటిని సద్వినియోగం చేసుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఎన్నడూ ఇలాంటి దుస్థితి రాలేదన్నారు. మా పొలం మొత్తం ఎండిపోయింది. నీళ్ళు లేక బోర్ల నీళ్ళు లేవు. ఆ కాలువ నీళ్ళు ఒక్కరోజు ఇడిచినట్టు ఇడిచిర్రు. మళ్ళీ
అది ఎట్లయిందో బంద్ చేసిర్రు. కనీసం అది కాలువ ఇడిచి నీళ్ళు ఇడిచినా కానీ మా బోర్లల్లో నీళ్ళు ఏపుతుండే, నీళ్ళు వస్తుండే. ఈ పెట్టిన పెట్టుబడి కూడా మాకు మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం లేదు. గమనించాలి గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ తిరిగి సర్వే చేసి వాస్తవంగా నిజమేనా కాదని తెలుసుకోవాలని నేను కోరుతున్నాను. అయితే ఇది రైతు రుణమాఫీ కూడా కాలేదు. నాకు రైతు రుణమాఫీ ఎందుకు కాలేదని బ్యాంకులలో అడిగితే అది మాకు తెలియదు, అది వాళ్ళకే తెలుసా అంటని వాళ్ళు బ్యాంకు వాళ్ళు అన్నారు. మరి ఎట్లా చేసుడు, ఈ పెట్టుబడి ఏమో నాకు తిరిగి రావడం లేదు, అన్నిటికీ మునిగడం జరుగుతుంది. నీళ్ళు లేవన్నా, నీళ్ళు లేక ఎండిపోయింది. మొన్న ఒకరోజు కాలు ఇచ్చారు, ఒకరోజు కాలు ఇచ్చినందుకు ఒక 2-3 రోజులు మంచిగా పోసింది రిగ్గు. గత ప్రభుత్వం ఉన్నప్పుడు మంచిగా నీళ్ళు ఇడిచారు, పొలాలు ఎండిపోలేవు. నీళ్ళు ఎక్కినట్టే మొత్తం కరెంట్ సూత ప్రాబ్లం అవుతుంది, నీళ్ళు సూత లేవు. ఇది ఎకరం చిల్లర అవుతుంది, ఇది ఎండిపోయింది, పెట్టుబడి మీద పడేటట్టుంది. జర గవర్నమెంట్ మమ్మల్ని ఆదుకుంటే మంచిగా ఉంటుంది. బీఆర్ఎస్ బీఎస్పీ పొత్తును విచ్ఛిన్నం చేసేందుకు బీజేపీ కుట్ర చేసిందా? ప్రధాని మోదీ, అమిత్ షా ఒత్తిడితో పొత్తు రద్దుకు మాయావతి నిర్ణయం తీసుకున్నారా అంటే అవుననే అంటున్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. బీఎస్పీ అధినేత్రి మాయావతి నిర్ణయానికి వ్యతిరేకంగా ఆయన పార్టీకి రాజీనామా చేశారు. గులాబీ పార్టీ అధినేత కేసీఆర్తో కలిసి నడుస్తామని ప్రవీణ్ కుమార్ ప్రకటించారు. బహుజన్ సమాజ్ పార్టీకి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బీఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజీనామా చేశారు. బీఆర్ఎస్ బీఎస్పీ పొత్తు రద్దు చేసుకోవాలని అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బీఎస్పీకి రిజైన్ చేశారు. శనివారం నందినగర్లోని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నివాసానికి చేరుకొని ఆయనతో చర్చలు జరిపారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, పొత్తు అనంతర పరిణామాలను ఈ సమావేశంలో చర్చించినట్లు తెలిసింది. ఈ సందర్భంగా తాను బీఎస్పీకి రాజీనామా చేసినట్లు కేసీఆర్ కు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలియజేశారు. అనంతరం తాను తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలకు, మీడియాకు ప్రకటించారు. మాజీ ఐపీఎస్ అధికారి అయిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ 2021 ఆగస్టులో బీఎస్పీలో చేరారు. 4000 గ్రామాలు, 350 రోజులు, లక్షల మందితో వందల సభలు పెట్టి బహుజన వాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ అభ్యర్థిగా తాను 107 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీకి అనుకున్న విధంగా ఫలితాలు రాలేదు. అటు ఎన్డీఏ, ఇండియా కూటమితో కాకుండా ప్రాంతీయంగా పొత్తు పెట్టుకోవాలన్న బీఎస్పీ అధినేత్రి మాయావతి ఆదేశాలు, మార్గదర్శకాల మేరకు ఈసారి లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకున్నారు. అన్ని స్థాయిల క్యాడర్తో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నారు. కానీ బీఆర్ఎస్ బీఎస్పీ పొత్తు నచ్చని ప్రధాని మోదీ, అమిత్ షా ద్వయం బీఎస్పీపై ఒత్తిడి తెచ్చారని ప్రవీణ్ కుమార్ తెలిపారు. దీంతో బీఆర్ఎస్ బీఎస్పీ పొత్తు రద్దు చేసుకోవాలన్న మాయావతి నిర్ణయానికి వ్యతిరేకంగా ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రవీణ్ కుమార్ ప్రకటించారు. అధిష్టానం నిర్ణయం ప్రకారం పొత్తు రద్దు చేసుకోవడం తనకిష్టం లేదని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్పారు. రాష్ట్రంలో బహుజనుల ప్రయోజనాల కోసం, దేశంలో రాజ్యాంగ రక్షణ కోసం, లౌకికవాదాన్ని బతికించడం కోసమే బీఎస్పీకి రాజీనామా చేశానని చెప్పారు. బీజేపీని నిలువరించేందుకే బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకున్నామని అన్నారు. గులాబీ అధినేత కేసీఆర్ తో చర్చల అనంతరం నాగర్ కర్నూల్, హైదరాబాద్ 2 సీట్లను తమకు కేటాయించారని తెలిపారు. కేసీఆర్ తో కలిసి పనిచేస్తామని, పొత్తు ధర్మం ప్రకారం ఎన్ని ఒడిదొడుకులు ఎదురైనా కలిసి నడవాల్సి ఉంటుందన్నారు. బీజేపీ కుట్రలు, పన్నాగాలకు తలొగ్గి బహుజనులకు అన్యాయం చేయలేనన్న ప్రవీణ్ కుమార్ రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని వివరించారు. త్వరలోనే శ్రేయోభిలాషులు, అభిమానులు తనతో పాటుగా నడవాలని అనుకున్న వారితో సమావేశమై రాజకీయ భవిష్యత్తుపై నిర్ణయం తీసుకుంటానని అన్నారు. మరి తెలంగాణ వాదం, బహుజన వాదం రెండు ఒకటే. మరి తెలంగాణ ప్రయోజనాల కోసం, మరి రాజ్యాంగాన్ని రక్షించుకోవడం కోసం కేంద్రంలో మరి బీజేపీ రాజ్యాంగాన్ని రద్దు చేస్తా అంటా ఉన్నది. 400 సీట్లు ఇవ్వండి, రాజ్యాంగాన్ని రద్దు చేస్తా అంటా ఉన్నది.
రాజ్యాంగం పోతే ఇక్కడ తెలంగాణలో మాత్రమే కాదు దేశంలో కూడా బహుజనులకు అన్యాయం జరుగుతుందన్న మరి ఆందోళనతోని మరి ఈరోజు భారత రాష్ట్ర సమితితోని మేము మరి పొత్తు పెట్టుకున్నాం. వారు మాకు 2 సీట్లు కేటాయించడం జరిగింది. మరి ఆ 2 సీట్లు కేటాయించిన తర్వాత నిన్న అఫీషియల్గా మా కేంద్ర సమన్వయకర్త అనుమతితోనే నిన్న అఫీషియల్గా మరి ఇరు వర్గాల అప్రూవల్ వచ్చిన తర్వాతనే నిన్న మరి మేము నాగర్ కర్నూలు నియోజకవర్గం నుండి హైదరాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తామని కూడా ప్రజలకు ప్రకటించడం జరిగింది. బీఎస్పీకి రాజీనామాపై ఎక్స్ వేదికగాను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పందించారు. బీఎస్పీ బీఆర్ఎస్ పొత్తును విచ్ఛిన్నం చేసేందుకు బీజేపీ కుట్రలు చేస్తుంది. ఎన్నికల షెడ్యూల్ కు కొన్ని గంటల ముందు కవిత అరెస్ట్ ఇందులో భాగమే. బీజేపీ కుట్రలకు భయపడి నమ్ముకున్న విలువలకు తిలోదాఖలు ఇవ్వలేను. ఈ ప్రస్థానాన్ని ఆపను. భారమైన హృదయంతో బీఎస్పీని వీడుతున్నా. తప్పనిసరి పరిస్థితుల్లో విధి లేక ఈ నిర్ణయాన్ని తీసుకున్నా. స్వేరోస్ అందరూ ఈ నిర్ణయాన్ని అర్థం చేసుకుంటారని ట్వీట్ చేశారు ప్రవీణ్ కుమార్. పెరిగిన ఉష్ణోగ్రతలతో అల్లాడుతున్న ప్రజలకు కూల్ న్యూస్ చెప్పింది వాతావరణ శాఖ. రాబోయే 4 రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది. పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో పాటు ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నదని, మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. తూర్పు విదర్భ నుంచి ఉత్తర తమిళనాడు వరకు విస్తరించి ఉన్న ద్రోణి ప్రస్తుతం మరఠ్వాడ నుండి అంతర్గత కర్ణాటక తమిళనాడును దాటి కొమోరిన్ ప్రాంతం వరకు విస్తరించి ఉంది. దీని ప్రభావంతో ఇవాళ కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది. ఇక రేపు ఆదిలాబాద్, కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉన్నదని ఐఎండీ తెలిపింది. మంగళవారం సిద్దిపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాలు, బుధవారం భూపాలపల్లి, మంచిర్యాల, ములుగు, వరంగల్, రాజన్న సిరిసిల్ల, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, నల్గొండ, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట, రంగారెడ్డి, నాగర్ కర్నూలు జిల్లాలకు వరుస సూచన ఉన్నట్టు తెలిపింది. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. నిజామాబాద్ జిల్లాలో ఉరుములు మెరుపులతో కూడిన మోస్తారు వర్షం పడింది. సిరికొండ, దర్పల్లి, ఇందుల్బాయి, చందూరు మండలాల్లో అకాల వర్షం కురిసింది. సిరికొండ, ఇందుల్బాయి మండలంలోని పలు గ్రామాల్లో వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది. పలు గ్రామాల్లో పంట పొలాల్లో ధాన్యం గింజలు రాలిపోయాయి. పంట చేతికొచ్చే సమయానికి రాళ్లవాన కురిసి పంటలు నష్టపోయిన రైతులు ఆందోళన చెందుతున్నారు. భారీ పంట నష్టం వాటిల్లడంతో రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి నష్టపరిహారం అందించాలని రైతులు కోరుతున్నారు.